హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను పసుపు హార్వెస్టింగ్ నా గార్డెన్లో పసుపుని కూడా హార్వెస్ట్ చేశాను. అది ఎలా చేశాను అనేది మీకు ఈరోజు షేర్ చేయాలనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పసుపుని మనం ఇంట్లో కూడా ఈజీగా నాటుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను. నాకు పసుపుని పండించి నాకు కొన్ని దుంపలు పంపించిన శోభా కొత్తపల్లికి వన్ ఆఫ్ మై గార్డెన్ ఫ్రెండ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. తను పంపించిన దుంపల్నే నేను లాస్ట్ ఇయర్ జూలైలో నేను నాటాను అండ్ నాకు ఈరోజు పసుపు వచ్చిందనమాట. సో మీరు కూడా ఈజీగా అసలు పసుపు అనేది మనం ఫ్రెష్గా మన ఇంట్లో మనం చక్కగా పండించుకోవచ్చు. ఫ్రెష్ పసుపు మనము పండించుకొని మనం ఉపయోగించుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. సో మీరు కూడా పెంచుకుంటారు, హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎంతో శుభప్రదమైన పసుపుని మన ఇంట్లో మనం పండించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండ్ ఆరోగ్యకరమైన విషయం కూడా. మనం పసుపుని మనం ఈజీగా పండించుకోవచ్చు అని నేను కూడా ప్రూవ్ చేశాను మీకు ఈరోజు. చాలా మంది పండిస్తూ ఉన్నారు, తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అన్నమాట పసుపు పండించడం అనేది. మనము వర్షాకాలం అయిపోయిన వెంటనే కనుక మనము నాటితే మనకి ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి కల్లా మనకి హార్వెస్టింగ్ వచ్చేస్తుంది అనమాట. మనం నాటుకునే దుంపలను వరకు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోగలిగితే కనుక మంచి పసుపు మనం ఇంట్లోనే చక్కగా పండించుకోవచ్చు అనమాట. ఎంతో శుభప్రదమైన ఈ పసుపుని మీరందరూ కూడా పండించుకోవాలని కోరుకుంటున్నాను. కేవలం నేను 4-5 దుంపలతో నేను ఆల్మోస్ట్ ఒక ½ కేజీ టు ½ కేజీ పసుపుని పండించాను. సో మన పసుపుని మనము ఫ్రెష్గా పండించుకొని అటు పూజకు కానీ వంటల్లో కానీ వాడుకుంటే చాలా మంచిది కదా. సో మీరు కూడా పండించుకుంటారు అని నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో. ఓపెన్ చేయి, మట్టి తీసి రూట్స్ తీస్తా ఉంటే బాగానే వచ్చింది పసుపు. వావ్, చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.